హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వచ్చే మరి ఎలక్షన్స్ కి అయితే ఇంకొక 3-4 మంత్స్ టైం ఉంది ఏపీలో. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అది ఈసారి కుటుంబంలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఆయన సీటు కేటాయించే అవకాశం అయితే ఉంది. సో అంటే గత ఎలక్షన్స్ లో చూసుకుంటే ఒక కుటుంబంలో ఇద్దరేసి కూడా ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం అలా కుదరదు. ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ఆ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయాలి, ఎవరికి సీట్ ఇవ్వాలి అన్నది కూడా ఆ కుటుంబం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పడం చూస్తున్నాం. అంటే చెప్పే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్స్ పైన? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, గత ఎలక్షన్స్ లో చూసుకుంటే చంద్రబాబు గారు ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఈ ఎలక్షన్స్ లో మాత్రం కేవలం కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వబోతున్నారంట. మరి ఆ నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. సో మరి ఈ నిర్ణయం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు? నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మంచిదేనండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన అలయన్స్ అయ్యాయి. జనసేన టీడీపీ అలయన్స్ అయ్యింది ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రకటించారు. అంతకుముందు వైసీపీ వాళ్ళు చాలా సందర్భాల్లో దత్తపుత్రుడని, చంద్రబాబు గారు ఆడించినట్టు ఆడిస్తున్నారని, ఆయన స్క్రిప్ట్ ఇన్ చదువుతున్నాడని రకరకాల విమర్శలు వచ్చాయి. అయితే బట్ అప్పటి వరకు కూడా జనసేన అభ్యర్థులు ఈ రిమైనింగ్ అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళేగా. అంటే సోకాల్డ్ ఒక 9, ఒక 4, 13 పాతవైతే ఉమ్మడి జిల్లాలు, కొత్త జిల్లాలకు కానప్పుడు మాట్లాడుతున్నాం. ఈ 13 జిల్లాలకు సంబంధించి జనసేన అభ్యర్థులు పోటీ పడతారు, టీడీపీ అభ్యర్థులు పోటీ పడతారు. అరే ఈ స్థానం మాకు వస్తుంది, ఈ స్థానం మాకు వస్తుందని. కానీ ఎప్పుడైతే టీడీపీ జనసేన అలయన్స్ అయిపోయాయో అప్పుడు 2 సమన్వయ కమిటీలు ఏర్పరిచి ఈ పర్టికులర్ స్థానం టీడీపీకి ఇవ్వాలి, ఈ పర్టికులర్ స్థానం జనసేనకి ఇవ్వాలి అని అక్కడికే కోత అయిపోతుంది. మరోవైపు 175 స్థానాలకు గాను సుమారుగా 30 స్థానాల వరకే జనసేనకి కేటాయించే అవకాశం ఉందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికే అక్కడ 175లో 30 పోతున్నాయి టీడీపీకి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 145 ఉంటాయి. ఇంకా 145లో ఒకే కుటుంబం నుంచి 2-3 ఇస్తే మరి మిగతా వాళ్ళందరికీ ఎక్కడ సాటిస్ఫై చేయగలుగుతారు? చేయలేరు కదా. అలాగే జనసేనలో కూడా తీసుకుంటే వాళ్ళు మొత్తం 175కు గాను 175 కాకపోయినా 100 స్థానాలు పోటీ చేయాలనుకున్నా ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే 30 స్థానాల వరకు పోటీ చేస్తున్నారు. 30 స్థానాల వరకు పోటీ చేసినప్పుడు ఇంకా మళ్ళీ ఎవరికైనా ఇస్తారు? ఇంకా 30ని మరి కాస్త పెంచుకొని చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసుకొని, లేదంటే ఇద్దరు సమన్వయ కమిటీలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇంకో 10 పెంచుకునే అవకాశం ఉన్న జనసేన అప్పుడు టీడీపీకి ఇంకో 10 తగ్గిపోతాయి కదా. తగ్గిపోయినప్పుడు ఇంకెంతమంది బుజ్జగించాలి, ఇంకెంతమంది రెబల్స్ తయారవుతారు, ఇంకెంతమందికి అవకాశం ఇవ్వాలి? ఒకే కుటుంబం నుంచి 2 అన్నదమ్ములు, బాబాయి అబ్బాయి, లేదంటే తండ్రి కూతుర్లు, తండ్రి కొడుకులు, ఇట్లాంటి ఉన్నప్పుడు ఇంకా ఆల్రెడీ ఒకటి ఉన్నారు కదా, మీకు వేరే నామినేట్ పోస్ట్ ఏది ఇస్తాం, లేదా మీకు ఇంకేదో రాజ్యసభ ఇస్తాం, లేదా లోక్సభకి సరి పోటీ చేయండి. అలాగా తర్జన భర్జన చేస్తూ అడ్జస్ట్ చేస్తూ చేయకపోతే, ఇప్పుడు కూడా ఆయన నిర్ణయం తీసుకోకపోతే రెబల్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రెబల్స్ పెరుగుతారు. అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూపూర్ ఉంది, హిందూపూర్ లేదట మన చంద్రబాబు గారు కుప్పం ఉంది, అది ఖచ్చితంగా టీడీపీకే. ఆ హిందూపూర్ కూడా ఖచ్చితంగా టీడీపీకే కదా. అలా కాదు భీమవరం ఉంది, లేదా ఇంకోటి కాకినాడ ఉంది, అవి ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి కదా. అక్కడ మరి భీమవరం కాకినాడలో టీడీపీ అభ్యర్థులు ఉంటారుగా, మరి వాళ్ళు నిరాశపడతారుగా. ఇక్కడ ఆల్రెడీ మిగతా 175లో 140 స్థానాల్లో ఒక్కొక్కరు అన్నదమ్ములు ఎదురేసి పోటీ పడితే మరి అక్కడ మిగతా వాళ్ళకి మొండి చేయి చూపిన వాళ్ళకి కూడా సాటిస్ఫై చేసి ఏదో చేయాలిగా. సో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల, ఎలక్షన్స్ ముందే తీసుకోవడం వల్ల ఒక విధంగా మంచిదే. ఇంకొకటి, టీడీపీ జనసేన ఇప్పటికీ అడ్జస్ట్ అయ్యి సమన్వయ కమిటీలతో కూల్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో జంపు జిల్లాలను రెడీగా ఉన్నారుగా. అటువైపు వైసీపీ నుంచి ఎంతమంది అభ్యర్థులు రెడీగా ఉన్నారో కూడా మనం చూస్తున్నాం. రోజుకు ఒక ఎమ్మెల్యే రిజైన్ చేస్తున్నారు, రోజుకు ఒక పార్టీ నుంచి సభ్యత్వం నుంచి రిజైన్ చేసే వాళ్ళు ఉన్నారు. మంత్రులకు కూడా టికెట్లు ఎవరు అంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే 60 మంది అనుకునేది 90 మంది వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశం ఇవ్వరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి అంతా కొత్త మందికే అవకాశం ఇస్తున్నారు అని కూడా చెప్తున్నారు. సో అక్కడ కూడా రెబల్ అయిపోయి బయటకు వచ్చేవాళ్ళు ఇక్కడ టీడీపీలో కానీ జనసేనలో కలిసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మళ్ళీ పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, బీఫామ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇంతమంది మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఏమవుద్దంటే అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువైపోతాయి పార్టీల్లో. సో ఒక విధంగా మంచి నిర్ణయం అది. ఇప్పుడు అలా తీసుకోవడం వల్ల ఆల్రెడీ జంపు జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా
సరేలే ఇంకెలాగో అక్కడికి వెళ్ళినా మనకి టికెట్ దొరకదు, ఇట్లా కామ్గా న్యూట్రల్గా ఉండిపోదాం, లేదా పోటీ చేయకుండా ఆగిపోదాం, మన పైసలను మనకు మిగులుతాయని అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు వైసీపీలో మంత్రులు కూడా మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ జగనన్న ఎవరికి ఏ అభ్యర్థికి కేటాయిస్తే ఆ అభ్యర్థికి సపోర్ట్ ఇస్తాం, ఆ అభ్యర్థిని వెనక నడిపిస్తామని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, వీళ్ళకి రాదని ఆల్రెడీ సంకేతాలు వెళ్ళినట్టేగా కదా. మరి వాళ్ళు కూడా ఇన్ కేసు రెబల్గా అయిపోతే, ఇప్పుడు కొంతమంది రోజా గారు కానీ, పేరు నాని గారు కానీ, కొడాల నాని గారు కానీ, అనిల్ ఇట్లాంటి కొద్ది మంది 5-6 అయితే మాత్రం రెబల్స్ కాబట్టి ఎటు వెళ్ళలేక ఉండిపోవచ్చు. కానీ మిగతా అందరూ కూడా 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక 10 మంది తీసేసిన 140 మంది ఎమ్మెల్యేలు, అందులో 90 మందికి అవకాశం ఇవ్వరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 90 మంది ఏమవుతారు? ఖచ్చితంగా జంపు జిల్లాని అవ్వాలి, లేదంటే వేరే పార్టీని అభ్యర్థిత్వం తీసుకోవాలి, వేరే పార్టీ తీర్థమైన పుచ్చుకోవాలి. లేదంటే ఆల్రెడీ సేవకి రాజకీయానికి అలవాటు పడిన వ్యక్తులు ఒక్కసారి పదవి పోయిన తర్వాత ఆ వాల్యూ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. చాలా సినిమాలో కూడా చాలా ఎటకారంగా కూడా చూపిస్తా ఉంటారు కదా. కాబట్టి చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, ముందుగానే తీసుకోవడం వల్ల అనేది పార్టీకి కానీ దిశానిర్దేశంలో కానీ ఒక రకమైన నిర్ణయం. అది ఓకే ఇట్లా సరేలా. ఇప్పుడు దీన్ని ఇంకా ఎగ్జాంపుల్ గా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పార్టీలో 2 అన్నదమ్ములకు ఇస్తున్నారు అనుకోండి, పక్క నియోజకవర్గాల్లో. అప్పుడు ఎవడైతే సెకండ్ కేటగిరీలో ఉంటారో, లేదంటే వేరే వాళ్ళు, అరే నాకు ఇన్ని రోజులు రాలేదబ్బా, ఈసారి నాకు అవకాశం వస్తుందిరా అనుకోవచ్చు. అప్పుడు వాడు పార్టీ గురించి ఇంకొంచెం కష్టపడి పనిచేస్తాడుగా. లేదు ఈసారి రాష్ట్రం చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి, కాబట్టి టీడీపీ తరఫున మనం వెళ్దాం, పోటీ చేద్దాం, మనం ప్రయత్నిద్దాం అని సానుభూతి పరులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రెబల్స్ ఏ స్థాయిలో పెరుగుతారో సానుభూతి పరులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పైగా ఆయన డెసిషన్ కానీ విజనరీ కానీ బాగుంటుంది. అప్పటికి కొన్నిసార్లు అర్థం కాదు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారేమో అనిపించవచ్చు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత, కొన్ని నెలలు పోయిన తర్వాత, ఆ రోజు ఆయన డెసిషన్ తీసుకోవడం మంచిదైందిరా బాబు, లేదంటే చాలా ఇబ్బందులు అయ్యేది, తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువైపోయేవి అని దీనికి మీరే వస్తారు. సో అది ఒక విధంగా మంచిదే ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల. సో దాన్ని బేస్ చేసుకుని రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ నిర్ణయం తీసుకుని ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే కదా, సాటిస్ఫై అవ్వాలి. ఇంటి నుండి ఒకరికి ఇచ్చారు చాలు. ఇప్పుడు ఆ పథకాలు పెడుతున్నారు, ఇంటి నుండి ఇంటికి ఒకరికి ఉద్యోగం, లేదా ఇంటికి ఒక్కొక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తాం అంటున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇల్లు కట్టిస్తారా? ఆ పథకాలు ఏం వర్తించవుగా. ఇంట్లో ఎంతమంది ఉద్యోగులు అంతమందికి ఉద్యోగం ఇప్పిస్తారా? ఇప్పించలేరుగా. సో ఇది కూడా ఇంటికి ఒకరిని పెట్టడం అనేది కూడా మంచిదే. కొత్తగా రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు, కొత్త లీడర్లు కూడా పుట్టుకొస్తారు దీనివల్ల. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయిగా పరోక్షంగా చూస్తే. కాబట్టి ఆయన నిర్ణయం నాకైతే సబబుగా అనిపించింది. ముందుగా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆశావహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది డ్రాప్ అవుతారు, రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇంకా మీరు అన్నట్టు 3 నెలల టైం ఉంది కాబట్టి. సార్ అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇస్తే గనక ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి వారితో బయటకు రాగానే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి నారావారి గారి కుటుంబం నుండి చంద్రబాబు గారు పోటీ చేస్తారా, లోకేష్ గారు పోటీ చేస్తారా, మరి తండ్రి త్యాగం చేస్తారా, కొడుకు త్యాగం చేస్తారా అని కూడా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు సార్. దీని మీ ఆన్సర్ ఏంటి సార్? ఇది గుడ్, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా అక్కడ ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. లోకేష్ గారికి కూడా ఇచ్చే అవకాశం ఎలా ఇచ్చారంటే డైరెక్ట్ గా అవకాశం ఇచ్చేలే. ముందు ఒక కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నారు, తర్వాత పార్టీ కోసం పనిచేశారు. పనిచేసింది మొన్న కదా ఆయనకి మంగళగిరి నుంచి పోటీ చేశారు. అంతకుముందు ఎక్కడ పోటీ చేశారు? ఆయన చేయలేదుగా. బట్ అంతకుముందు కూడా కార్యకర్తగా ఉన్నాడుగా ఆయన కదా. అలా కార్యకర్తగా ఎదిగి ఆ ఫేమ్ వచ్చింది కాబట్టే ఆయనకి ఒక జాతీయ సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది. అట్లా అడ్జస్ట్మెంట్ జరిగింది. సో ఇప్పుడు కూడా అట్లీస్ట్ ప్రాంతాలు వేరేగా కూడా చేయొచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ కదా. మరి అక్కడ రామ్మోహన్ నాయుడు గారు మంచి స్పోక్స్ మెన్, పార్లమెంట్ లో కూడా సింగిల్ గా ఎంతమంది సీనియర్ ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కంగు తినేలాగా మాట్లాడిన వ్యక్తి. రేపు పొద్దున ఆయనకి ఇవ్వకపోతే పార్టీ పరిస్థితి ఏమవుద్ది? ఎక్కడైతే ఇద్దరు పోటీ పడి ఇలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సంకేతాలు ఇస్తారు. పెద్దానికి చిన్న అమెండ్మెంట్ ఉంటుంది, అమెండ్మెంట్ లేకపోతే ఎలా? అంతే కదా. పార్టీ నుంచి ఒకరికి ఇస్తాము అని అంటే అక్కడ వేరు జిల్లాల్లో ఉన్నారనుకోండి, అప్పుడు పర్వాలేదుగా. వేరు జిల్లాల్లో ఉన్నారనుకోండి పర్వాలేదు. అలా కాకుండా మాక్సిమం ఒకే జిల్లాలో ఉండి ఒకే స్థానంకి పోటీ పడే వాళ్ళకి, లేదంటే పక్క స్థానాలకు పోటీ పడే వాళ్ళకి మాత్రం ఒకరికే కేటాయించడం మంచిది. లేదంటే కుటుంబ ఇక్కడ వాళ్ళే అక్కడ వీళ్ళరా అన్నట్టుగా ఉంది.
కదా. ఇంకోవైపు రాజకీయ సంస్కృతి ఎలా ఉందంటే ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములున్నా ఒకడు వైసీపీలో ఉంటున్నాడు, ఒక టీడీపీలో ఉంటున్నారు. ఓకే. పార్టీ ఏదొచ్చినా గవర్నమెంట్ ఏదొచ్చినా మనకు పనులు కావాలరా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా చెక్ పెట్టడానికి ఇది ఒక ఛాన్స్ కదా. ఓకే. సో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు ఒకే దగ్గర పోటీ చేసే అవకాశం లేదు, ఒక జిల్లా కూడా పోటీ చేసే అవకాశం లేదు కదా. ఈయన మంగళగిరి చేశాడు, ఈసారి హిందూపూర్ అంటున్నారు ఈయన లోకేష్ గారు, ఆయన ఎలాగో కుప్పము కదా. ఇక్కడ ఎర్రనాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఎగ్జాంపుల్ నేనే చెప్పాను కదా, దానికి నేనే క్లారిటీ ఇస్తాను. రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ లోక్సభ స్థానానికి, అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీ స్థానానికి కదా, వేరే అసెంబ్లీ దగ్గర కూడా లేదు కదా. మరి అక్కడ అంత అలాంటి దగ్గర కొన్ని అమెండ్మెంట్స్ తప్పదు. అక్కడ ఇప్పుడు అలాగని చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయకుండా ఒక లోకేష్ గారికి అవకాశం ఇస్తారా చెప్పండి, కాదు కదా. అక్కడ ప్రియారిటీ బట్టి కూడా ఉంటది. ఒకే స్థానానికి ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడినప్పుడు విచ్ ఈస్ బెటర్, ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉంది, ఎవరు ఎక్కువ మంచి పనులు చేశారు, అలాంటప్పుడు సెకండ్ పర్సన్ కట్ చేయడానికి ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ మాత్రం వ్యాలిడ్ క్వశ్చనే, గుడ్. సో ఇట్లా కొన్ని తప్పదు అమెండ్మెంట్స్ చేయకపోతే, పార్టీకి మొదటికే నష్టం వస్తుంది. నడిపించే వాళ్ళకి కూడా పోటీ చేయకపోతే రేపు నడిపించేవాడు ఎవడు? నాయకుడు అనేవాడే స్ట్రాంగ్ లేకపోతే ఆయన వెనక నడిచే వాళ్ళు ఎవరు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.